అయితే ఈ ధర్నా చేయడానికి కారణమే బీసీలకు అన్యాయం అవుతుంది. 34%ని 2% తగ్గించే విధంగా 32%కి కుదించి అందులో 10% ముస్లింలను యాడ్ చేసి నేను 42% దాన్ని చేసి నేను ఏదో అద్భుతం చేస్తున్నా, నేను ఏదో పీకేస్తున్నా ఏకేస్తున్నా అని మాట్లాడేది కరెక్ట్ కాదు. అబద్ధాలు రేవంత్ రెడ్డి కొత్త కాదు. అబద్ధాలు చెప్పే అబద్ధాల కుప్పల మీదకి వెళ్ళి ఇలా సీఎం అయింది. ఈయనని తెలంగాణ ప్రజలు చీగొడుతున్నారు. రేపు జూబ్లీ హిల్స్లో జరగబోయే బై ఎలక్షన్లలో ఈయనకు చెంపపెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అంటే తెలంగాణ ప్రజలు ఒక ప్రాంతం వారు ఏ రకంగా ఈయనను వ్యతిరేకిస్తారు, ఏ రకంగా ఈయన తిరస్కరిస్తారు అనేది రేపు తెలుస్తుంది మీకు. ఎందుకంటే తెలంగాణ సమాజం పుట్టి బీసీలే చెప్తలే నేను, ఓసీలే కానీ ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ ఈవెన్ ముస్లిం సమాజం కూడా ఎంత వాళ్ళ కొమ్ము కాసినా వాళ్ళు ఈడ్చి తంతరీనని, ఎందుకంటే వాళ్ళ బుద్ధే అది. అందుకని మా బీసీలలో ఆ 10% ముస్లింలను కలపడం అనేది మేము ఒప్పుకోము. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ధర్నా చేయడం కూడా కారణం అదే. ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర ఖచ్చితంగా దాన్ని వదిలేసి 34% ఎంత పెంచుతావు? నీ చిత్తశుద్ధి ఏంది? బీసీల మీద నీ ప్రేమ ఏంది? 34% నుంచి నువ్వు 5 పెంచుతావా, 10 పెంచుతావా? మొత్తం 40% బీసీకి ఇస్తావా? దాన్ని మేము స్వాగతిస్తాం. అంతేగాని తుర్కోళ్ళని ముస్లింలను మాదాలు కలిపి 10% కలిపి మాకేదో మేర్బాన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇయ్యకను. నీ ఈ బలుతుంది ఖాయంగా రానున్న కాలంలో నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ప్రేమ లేకనే మేము మంత్రి పదవులు ఇచ్చినాము, ఇప్పుడు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. నేనంటే ఇంట గెలిచి గెలవయ్యా, ఇంట గెలిచి రచ్చగెలు. నువ్వు ఈడ ఏం పీకలేవు, నువ్వు ఢిల్లీకి పోయి ఏం పీకుతావు, నీ మాటలు ఎవరు నమ్ముతాడు? ఇక్కడ బీసీలను నచ్చజెప్పు ఫస్ట్. నేను 34%నే 5% పెంచిన, 2% పెంచు, 3% పెంచు. ఇక్కడ నువ్వు ఓకే అనుకో, అంతేగాని నువ్వు ఢిల్లీకి పోయి ధర్నాలు చేసినంత మాత్రాన నిన్నెవరు నమ్మరు. ఇక్కడ ప్రజలే నిన్ను చీగొడుతున్నారు. అక్కడ పోయి చేసినంత మాత్రాన ఏమీ ఉండదు. ఇంకోటి, ఢిల్లీలో ఏదైతే మా క్యాబినెట్లో 50% ప్లస్ మేము బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని. అక్కడ పోయి నేను చేస్తాను. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? నీ ముడ్డు కింద 2 కీలకమైన బాధ్యతలు పెట్టుకున్నావు, పోస్టులు పెట్టుకున్నావు, శాఖలు. అవి ఎవరికి ఇవ్వను అంటే ఎవరిని కనిపించలేరా బీసీలు? మీది కాంగ్రెస్ అనే బీసీల కరెక్ట్ నాయకుడు లేడా? ఎందుకు ఇస్తలేవు శాఖలు? ఇంకా నువ్వు ఎందుకు దగ్గర పెట్టుకున్నావు? నువ్వు విద్యాశాఖ మంత్రి ఏడి, లేకపోతే మన హోంమంత్రి ఏడి అని నువ్వు దగ్గరనే పెట్టుకొని నువ్వు చిలమడకుండా నువ్వు ఏదో చేసేస్తున్నా పీకేస్తున్నా అంటే ఎవరు నమ్మేది లేదు. ప్రజలు నిన్ను చీగొడతారు గ్యారెంటీగా. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తెచ్చినా కూడా గవర్నర్ ఆమోదించకపోయినా మీరు పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, పార్టీ పరంగా నువ్వు రిజర్వేషన్ కల్పించు. నువ్వు రేపు పొద్దుగాల ఎలక్షన్లో కూడా నువ్వు బీసీలకు న్యాయం చేయి, అన్నిటికీ స్వాగతమే. నువ్వు 34%ని ఎంతవరకు పెంచుతావు దాని మీద నువ్వు డిక్లేర్ చేయి, ఓన్లీ బీసీలకే. మళ్ళీ నువ్వు ముస్లింలను కలపకు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో నువ్వు చూడు. అంతేగాని ఈ జిమ్మిక్కులు ఆడి అందరి దగ్గర గేమ్ అన్నట్టు తెలంగాణ ప్రజల అమాయకులు మోసపోయారు నిన్ను నమ్మి. అబద్ధాలు చెప్తే 6 గ్యారెంటీలు అంటే ఒక్క గ్యారెంటీకి దిక్కులేదు. ఇవాళ 2500 పడతలేవు, రైతులకు న్యాయం లేదు. ఏ రకంగా నువ్వు న్యాయం చేస్తలేవు? 50 సంవత్సరాలు అయితే పింఛన్ ఇస్తున్నాడు. కామారెడ్డి సభల కామారెడ్డి డిక్లరేషను నేను నిన్న మళ్ళీ వీడియో చూసిన యూట్యూబ్లో. అద్భుతంగా తెలంగాణ కాదు మొత్తం దేశంలోనే ఎవడు ఏం పీకలేనంత తెలంగాణలో కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభ పెట్టి ఆ నుంచి కర్ణాటక నుంచి సీఎంను పట్టుకొచ్చి ఇక మేము అద్భుతం చేసేస్తున్నాం, తెలంగాణ ప్రజల్ని మేము ఎత్తుకుంటున్నాం, ఆకాశంలో పెడతాం వాళ్ళని అనే రకంగా మాట్లాడి చేసి నువ్వు చేసింది ఎలుగబెట్టింది ఏమయ్యా? ఏమీకి గతి లేదు. తెలంగాణ ప్రజలు ఇవాళ ఆత్మహత్యలు అట్లనే చేసుకుంటారు. రైతులు, విద్యార్థి కూడా దిక్కు లేదు, ఉద్యోగాలకు దిక్కు లేవు. ఈ రకంగా ప్రభుత్వం ఉండగా నేను ఎవరు నమ్ముతాడు? ఇంకా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ లేకపోతే మంత్రి పదవులు ఇచ్చిన 4 స్థానిక సంస్థల్లో కూడా పార్టీ పరంగా చట్టం కాకపోయినా కూడా రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటారు. మళ్ళీ మీకు ప్రేమ ఉంటే మీరు కూడా బీసీ అధ్యక్షుడిని ఎందుకు బీసీని చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ఇది పాయింట్, మంచి పాయింట్ చెప్పినాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అనేది రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి ఇంటర్నల్ విషయం. అది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించలే మేము బీసీలనే అధ్యక్షుని చేస్తాం, మేము ఓసీలనే అధ్యక్షుని చేస్తాం, మేము ఎస్సీలనే చేస్తాం, ఎస్టీలనే చేస్తామని. అది పార్టీ ఇంటర్నల్ అబ్బా. ఇప్పుడు పరిస్థితిని బట్టి రామచంద్రరావు కరెక్ట్ అనిపించింది, కేంద్రంకి అధిష్టానంకి రామచంద్రరావు గారికి చేసింది. రేపు ఇంకొకరు ఓకే అనుకుంటే వాళ్ళకి ఇస్తుంది. నిన్న ఇంకొకరికి అనుకున్నారు, నిన్న కిషన్ రెడ్డి ఉండే, ఎంతోమంది ఉండే. ఇలా రామచంద్రరావు గారు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితులలో అందరినీ సమన్వయపరుచుకొని ఒకటే ప్లాట్ఫామ్ మీద అందరికి పట్టుకొచ్చి సమన్వయపరిచి రేపు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కరెక్ట్ సమర్థవంతమైన నాయకత్వం వహిస్తాడు. కాబట్టి రామచంద్రరావు గారికి అధిష్టానం పట్టం కట్టింది. బీజేపీకి ప్రోటోకాల్ ఉందండి, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా చేస్తుంది. కానీ ఏ రోజు మేము ప్రకటించలే. కానీ భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసింది ఇదే పేరడ్ గ్రౌండ్లో బీసీ సీఎంని చేస్తామని చెప్పింది. దానికి కట్టుబడి ఉన్నది. రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా?
బీఆర్ఎస్ పార్టీ ఉందా, ఇంకా వేరే పార్టీ ఉందా? సీఎంని చేస్తాం బీసీ అని చెప్పి ఎవరైనా పాటించరా? ఓన్లీ బీజేపీ పార్టీ ప్రకటించింది. బీసీ అది ప్రెసిడెంట్ అయ్యింది, మీ సీఎం ఎట్లా చేస్తారని చెప్పి కూడా విమర్శిస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ ఎందుకు చేశారంటన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతేనే కరెక్టు, అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి బీసీ సీఎం ఏదైతే కట్టుబడి ఉందో దానికి కట్టుబడే ఉన్నది. బీసీ సీఎం ఖచ్చితంగా రానున్న కాలంలో ఇదే తెలంగాణ ప్రాంతంలో బీసీ సీఎం అవ్వడం ఖాయం. ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని. మీరు నమ్మితే ఎంత, మీరు నమ్మకపోతే ఎంత? ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ అటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ కానీ బురద తేలనికే చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో మేమున్నాం, అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రభుత్వంలోకి వచ్చేసరికి ఒక భయంతో అక్కస్తోనే మా మీద బురద చల్లుతున్నారు. దాన్ని మేము పట్టించుకోము. ప్రజలు మా వైపు ఉన్నారు. రేపు అంటున్నాం కదా, అదే రేపు బై ఎలక్షన్లో ఇదే జూబ్లీహిల్స్లో భారీ మెజార్టీతో మా అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించి చూపిస్తామని ప్రజలు కంకణం కట్టుకుని ఉన్నారు. విషయం మొన్న రాజసింగ్ గారు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ పార్టీలోకి వస్తామంటున్నారు. అంటే వస్తే అధిష్టానం పిలిస్తే మళ్ళీ బీజేపీ పార్టీలో అంటే దీన్ని ఎట్లా చూడాలి ఫస్ట్? అన్న ఇగో రాజాసింగ్ గారు బయటకు పోవడము, రేపు రాజాసింగ్ గారు లోపలికి రావడం, ఇది ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ముల మధ్యలో ఉన్న విషయాలు ఎట్లుంటాయో అట్లనే ఇది టీ కప్లో తుఫాన్ లాంటిది. టీ కప్లో తుఫాను, చిన్న పొరపచ్చాలు కుటుంబంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అన్న. నలుగురు బిడ్డలు ఉన్న ఇంట్లోనే పొరపచ్చాలు ఉంటాయి. ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాదన్న, భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక యువత సభ్యత్వం కలిగిన పార్టీ, అత్యధిక మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది. అంటే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో చిన్న చిన్నవి జరుగుతుంటాయి. రాజాసింగ్ గారు పార్టీ వదిలిపోయింది కానీ వేరే పార్టీలో చేరలే. ఆయన వదిలిపోయినప్పుడే చెప్పిండ్రు, నేను మోడీ భక్తుడిని, నేను అమిత్ షా భక్తుడిని, నేను ఎక్కడికి పోను, వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా పనిచేస్తా, నేను పార్టీలో నుంచి బయట పోయినా హిందుత్వం కోసం పనిచేస్తా అని చెప్పిండు. వేరే పార్టీకి పోయే వ్యక్తి ఆయన కాదు. ఆయన వదిలిపెట్టుకునే మెంటాలిటీ మా భారతీయ జనతా పార్టీ అధిష్టానంకి లేదు. భారతీయ జనతా పార్టీలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్త కూడా రాజాసింగ్ గుండెలు పెట్టుకున్నారు. అదే ఆ అన్నకు కూడా తెలుసు. కాబట్టి పార్టీని వదిలిపెట్టిపోడు. ఇవాళ రేపు మళ్ళీ మా పార్టీకి రావడం ఖాయం. స్వయంగా రాజాసింగ్ గారే చెప్తా ఉన్నారు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన మంచి రైటరు, నాకు ఉన్న అభిమానం కూడా ఉన్నది, కానీ ప్రెసిడెంట్గా మాత్రము తను ముందుకు తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా స్వయంగా చెప్తాను. నేనేమంటున్నానా, పార్టీలో కొంతమందికి పడదు. కాంగ్రెస్ పార్టీ అయితే మీరు బాహాటంగా చీరలు పలగొట్టుకొని కొట్లాడుకుంటారు. భారతీయ జనతా పార్టీలో కూడా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. కానీ ఒక్కసారి కండువ కప్పుకున్న తర్వాత మాకు ఇక వేరే ఏమో ఆలోచన ఉండదు. భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తారు. నాయకులలో చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి, అది కామన్, ఎవరికైనా కామన్. ఆ రకంగా రాజాసింగ్ గారు అన్నారు తప్ప రామచంద్రరావు గారు మీరు నమ్మరన్న, ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున అనేక ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసి అప్పుడున్న పీడిఎస్యు కమ్యూనిస్టులతో తన్నులు తిన్న వ్యక్తి అన్న. తార్నాక చౌరస్తాలో అప్పుడు ఫ్లైఓవర్ లేకుండే. తార్నాక చౌరస్తారా అని పట్టుకొని కొడితే కాలు ఫ్రాక్చర్ అయ్యి, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి అనేక బాధలు పడి అయినా కానీ సిద్ధాంతాలను నమ్ముకొని ఇవాళ ఇదే భారతీయ జనతా పార్టీకి గత 44 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన క్యాపబుల్ పర్సన్. ఆయన ఇంకా స్పీడ్ పెంచలే, ఇప్పుడిప్పుడే పెంచుతున్నాడు. ఆయన అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి సభ ఇంత విజయవంతంగా అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బీసీలందరూ పెద్ద ఎత్తున కాదు. ఒక ఓసీ అధ్యక్షుడిగా ఉండి బీసీ కార్యక్రమం పెడితే ఇంతమంది బీసీలు వచ్చారంటే ఆయన వ్యతిరేకత ఎక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? బీసీలు కూడా ఆయనను ఆదరిస్తున్నారు, పార్టీ కార్యకర్తలు ఆయనను ఆదరిస్తున్నారు. రేపు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. రేపు రాబోయే కాలంలో మా అధిష్టానంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. బీసీ సీఎంఏ అవుతున్నాడు ఖచ్చితంగా. నమస్తే, జై శ్రీరామ్.